ఐఎన్డిఐఏ కూటమి ఒక పక్కన దాని ప్రయత్నం అది చేస్తోంది. విశేషం ఏంటంటే ఇప్పటికే అందులోంచి నితీష్ కుమార్ బయటకు వచ్చేశారు, ఎన్డీఏతో కలిశారు. రెండో పక్కన ఆర్ఎల్డి బయటకు వచ్చేసింది, చౌదరి ఇటు పక్కకు వచ్చేశారు. ఇంకో పక్కన జేడిఎస్ బయటకు వచ్చేసింది, ఇటు పక్కన కలిసిపోయింది. అంటే జేడిఎస్ని వాళ్ళే చేర్చుకోవాలనుకోలేదనుకోండి. అయితే గతంలో కాంగ్రెస్ మిత్రపక్షంగానే ఉంది, దేవగౌడ కానీ వీళ్ళందరూ కూడా, అది ఇటుకు వచ్చేసింది. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా ఉన్నటువంటి వాళ్ళకే నమ్మకం కోల్పోయారు. అందులో మమతా బెనర్జీ అటు పక్కన వెళ్ళడానికి సిద్ధంగా లేదు, ఆల్రెడీ చెప్పేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకిను కాంగ్రెస్ పార్టీకి అక్కడ పంజాబ్లో క్లాష్ వస్తుంది కాబట్టి అక్కడ కన్ఫ్యూజన్ అట్లాగే ఉంది. ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్ నుంచి ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఐఎన్డిఐ కూటమి బలోపేతం కావడానికి ఇప్పుడు పరిస్థితి ఏం కనిపించట్లేదు, మేము కాడొదిలేసినటువంటి పరిస్థితి అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఓ రామ మందిరం లాంటివి చెప్పుకోవడానికి మా దగ్గర చెప్పుకోవడానికి కూడా ఏ టాపిక్ లేదు అన్నటువంటి రూట్లో. అంటే ఓవరాల్గా ఒక ఎమోషనల్ గేమ్ నడపడానికి ప్రయత్నించి అతిపెద్ద బలమైనటువంటి శక్తి అని చెప్పుకున్నటువంటి ఐఎన్డిఐఏ కూటమి కొత్త సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఉన్న మిత్రులకి నమ్మకం లేదు, అలాగే మిత్రుల మధ్య పొరపొచ్చాలు అట్లాగే ఉన్నాయి. అదే సందర్భంలో ఎన్డీఏలోకి మిగతా వాళ్ళని, పాత వాళ్ళని ఆహ్వానించడం, కొత్త వాళ్ళని తెచ్చుకుంటుండటంతో కథ మారిపోతుంది.